మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మార్చి మాసంలో విశేషంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం ఎలా ఉంటుందంటారు? మార్చి మాసంలో ఉండే గ్రహస్థితి అదేవిధంగా మార్చి మాసంలో మనకి గ్రహణం కూడా ఉంటుంది, చంద్రగ్రహణం. అది స్వల్పమే, ఎక్కువేం కాదు. ఎందుకంటే జస్ట్ ఒక సాయంత్రం పూట 6:22 నుంచి 6:47 వరకు ఉంది. ఒక 25 to 30 minutes ఉంటుంది దాని ప్రభావం. అయితే మిగతా గ్రహాలు, ఇప్పుడు రాస్యాధిపతి 3లో ఉన్నాడు మకరం వారికి, 2లో అంటే ధనస్థానంలో కుజుడు రాహువు, అండ్ 6వ స్థానంలో గురువు, అష్టమంలో కేతు ప్లస్ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, అండ్ 3వ స్థానంలో శనితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు. రవి కూడా జల్లి చేరతాడు 14వ తేదీ నుంచి. అయితే ఈ యొక్క గ్రహస్థితి మూలంగా కలిగే ఫలితాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమ స్థానంలో గ్రహణం అనేటువంటిది న్యూట్రల్గా ఇస్తుంది ఫలితం, పెద్ద ఇబ్బంది ఏమి ఇవ్వదు. కాకపోతే కొంచెం రీసెర్చెస్ చేసే విషయంలోని యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి, తాతగారి ప్రాపర్టీ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అండ్ అలాగే కొన్ని అకల్ట్ రిలేటెడ్గా కొన్ని విషయాలు తెలియడం కూడా జరుగుతుంది. ఈ చంద్ర అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు తెలియడానికి, అంటే కొన్ని సాధనలకి మంచిది అష్టమ స్థానంలో గ్రహణం అనేటువంటిది. అయితే వీరికి ఈ 2వ స్థానంలో అంటే ధనస్థానంలో కుజుడు రాహు ఉన్నందుకు ఇది ఆన్లైన్ రిలేటెడ్గా ధనయోగము, మిషనరీస్, చిన్న మిషనరీస్ అమ్మడం ద్వారా ధనయోగం వస్తుంది. కానీ ఇది కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఈ కుజరాహులు ఉన్నందుకు చిన్న చిన్న విషయాలకే ధన విషయం మీద కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ వాతావరణం ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఏదో ఘర్షణ ఉంటుంది కానీ బయటపడకుండా అంతర్గత ఘర్షణ జరుగుతూ ఉంటాయి. కుంభరాశి అంటే మకరం వారికి 2వ స్థానం కుంభమైంది కాబట్టి. అలాగే కొంతమంది కొత్త పరిచయాలు, స్త్రీల యొక్క పరిచయాలు ఏర్పడము, మరియు అదేవిధంగా జాబ్స్ ఇప్పించే వాళ్ళ పరిచయాలు ఏర్పడడం ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మీకు శుక్ర శనుల యొక్క సంబంధం 3వ స్థానంలో ఉంది కాబట్టి అక్కడ శుక్రుడు వచ్చున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మకరం వారికి ఈ 2 గ్రహాలు అక్కడ కలిసినందుకు కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా స్త్రీలతో ఏదైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో, ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి రుణ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్పులకు సంబంధించిన విషయంలో. ఎందుకంటే అక్కడ రవి ఉంటూ రవి యొక్క రాశిలో కేతు ఉన్నాడు, అంటే కేతు ఎనర్జీస్తో రవి అక్కడ ఉన్నాడు. చూడడానికి రవి, కానీ ఆ రవి ఎనర్జీ ఎప్పుడైతే కేతువుతో ఉందో కేతువుకి శనికి పడదు, కేతువుకి శుక్రుడికి పడదు. దానివల్ల ఏమవుతుందంటే మనం మనీని ఎవరైనా మధ్యవర్తిత్వంగా ఉండి ఇప్పించడం వల్ల, మన మధ్యవర్తిత్వంగా ఉండి హామీ సంతకాలు పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా రవి 14వ తేదీ నుంచి వచ్చి అక్కడ చేరుతున్నాడు కాబట్టి కొంచెం అంటే ఏవైనా ఇప్పుడు రవి 14 నుంచి వచ్చినప్పటి నుంచి కొంచెం ధైర్యం చేసి కొన్ని పనులు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎంతైనా సరే ఇక్కడ రవిశనుల మధ్యన శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం స్త్రీలతో ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. అది పెద్దగా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. రైతులు ఈ పంట పొలాలు ఇట్లాంటి పిచికారీలు చేసేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 4వ అధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో రాహుతో ఉన్నాడు. ఈ రాహు కానీ కేతు కానీ ఏంటంటే ఈ పంట, పురుగు, ఈ చెదలబట్టడం వీటికి కారకులు అవుతారు. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఒక్కోసారి చూడండి, వీళ్ళు ఏదో ల్యాండ్ తీసుకుంటారు పలానా రైతుల దగ్గర. తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంకొకరు ఎవరో ఉంటారు అన్నదమ్ముల్లో, వాళ్ళు సంతకం పెట్టరు. ఆ డిస్ప్యూట్స్ ల్యాండ్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఈ నెల. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా కొత్తగా కళా సంబంధించిన నేర్చుకోవడానికి, అంటే సంగీతం అనుకోండి, పాటలు అనుకోండి, డ్యాన్స్ అనుకోండి, ఈ కళా సంబంధించిన డ్రాయింగ్స్ లాంటివి నేర్చుకోవడానికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఎందుకంటే 3వ స్థానం అనేటువంటిది మనం ఏదైనా చేతులతో వేసే ఆర్ట్స్ లాంటివి. అండ్ గురువులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, అంటే గురువులతో అనవసర శత్రుత్వాలు, గురువులతో అనవసరమైన కోప స్వభావం, అంటే చిన్న ఇది అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ గురువులతో అంటే గురుశాపము అంటూ ఉంటాం. మనకు తెలియకుండానే గురుశాపం ఎలా వస్తుందంటే మంచి విద్యావంతుల్ని, పండితుల్ని, దేవతా సంబంధించిన దాంట్లో నిత్యం ఉండేటువంటి ధర్మంగా ఉండే వ్యక్తిని మనం ఎప్పుడైతే అవమానిస్తామో గురుశాపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా మకరం వారికి 6వ స్థానంలో గురువు ఉన్నందుకు
వాళ్ళ పర్సనల్ చార్ట్లో జూపిటర్ పాడయ్యాడు అనుకోండి, అంటే గురువు నీచంలో ఉండటము, గురువు 6, 8, 12 స్థానాల్లో ఉండడం జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకొంచెం పెరుగుతుంది దాని ప్రభావం. అందుకని వీలున్నంత మట్టుకు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ ప్రవర్తనా విధానంలో కూడా గురువుతో మనం ఏదైనా అనవసరంగా ఏమైనా అతని ఆగ్రహానికి గురవుతున్నామా అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో కామెడీ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు నొచ్చుకుంటే మనకి ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా ఈ సాధనలు చేసే వాళ్ళు జోలికి అంత తొందరగా వెళ్ళకూడదు. అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈ సప్తమ స్థానాధిపతే గ్రహణం పడుతుంది కాబట్టి పర్టికులర్గా వివాహ ఎంపిక చేసుకునే విషయంలోని మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్తో మనీ మ్యాటర్స్ విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి, కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీరికి దశమాధిపతి శనితో ఉన్నాడు కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ మహామంత్రం చేసుకుంటే అన్ని విధాలు మంచిది. గురుగారు విశేషంగా మరి మార్చి మాసంలో ఉగాది అనే పర్వదినం కూడా వస్తుంది కదా, మరి ద్వాదశి రాశుల వారికి ఎలా ఉంటుందంటారు? ఉగాది అనేటువంటిది ఏంటంటే అమ్మా, ఇది మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటువంటి విషయంలో కొన్ని డిఫరెంట్ ఇవి ఏం చూసుకోవాలి ఉగాది నుంచి అని చూసుకోవాలి. ఏలినాడు ఒకటి నడుస్తుంది. అందుకని ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు, నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవాలి. పంచమంలో కేతు ఉన్నందుకు లాభంలో ఉండే రాహు మంచివాడు. వీళ్ళు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ గురువు 2లో ఉన్నాడు, ధనయోగాన్ని ఇస్తాడు, అక్కడ ఇవ్వడానికి కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 2వ స్థానంలో ఉండే గురువు ధనాన్ని అదేవిధంగా డబ్బులు ఇస్తాడు, డబ్బుల మూలంగా చిన్న చిన్న కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళెంత పితృకర్మలు చేసుకుంటుంటే అంత మంచిది. 9వ స్థానంలో రాహు కాబట్టి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా వస్తాయి, కానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 3లో కేతు మంచివాడే, కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎలాంటి విషయాల్లో మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నామని చూసుకోవాలి. అంటే అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళడం, ఉద్యోగం విషయంలో ఉన్న ప్రదేశంలోనే ఉండడం కాకుండా మార్పు కోసం ట్రై చేస్తూ ఉండాలి. మారితేనే వీళ్ళకి బాగుంటుంది. 2లో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏ రూపాయి వచ్చినా సరే ఒకసారి గణపతిని తలుచుకొని ఆ రూపాయి వినియోగించుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వీళ్ళు ఎంత ఆన్లైన్లో చేసే బిజినెస్ల వల్ల వీళ్ళు బాగా కలిసి వస్తుంది. అలాంటి బెట్టింగ్లు, గుర్రం పందాలు, క్రికెట్ బెట్టింగ్లు ఇవి కాదు, ధర్మబద్ధంగా వచ్చేటువంటివి. కాకపోతే కొంత రీసెర్చెస్ చేయడము ఇట్లాంటి వాటి మూలంగా కొంత ఇన్సూరెన్సెస్ కట్టాల్సినవి టైంకి కట్టాలి. అండ్ యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కొంచెం ఈ రీసెర్చెస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని 2వ స్థానంలో జరుగుతుంది, సప్తమంలో కేతు ఉన్నాడు. మనకి ఈ ఉగాదికి ముందు రవిచంద్ర గ్రహణాలు కూడా కలిగాయి కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళ కొంచెం ఎంతైనా పంచమ గురువు కాబట్టి సంతాన ప్రాప్తది కూడా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏలినాడు శని 2వ స్థానంలో ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి కాస్త గోవులకి బెల్లం తినిపించడం చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. రాశిలోనే ఏలినాడు శని కొంచెం వర్క్ స్లో అవుతూ ఉంటాయి, కొంచెం శ్రమ ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి జాబ్స్ విషయంలో అది ఎదుగుదల కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయాలి, 12లో కొంచెం రాహుతో ఉంటుంది కాబట్టి. కాకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది వీరికి. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.